13వ అధ్యాయం 10వ వచనం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము అగును. నేను పిల్లవాడిపై ఉండినప్పుడు పిల్లవాని వలె మాట్లాడి పిల్లవాని వలె తలంచి పిల్లవాని వలె యోచించి ఇప్పుడు పెద్దవాడునై పిల్లవాని చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అబద్ధములో చూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి మరి పౌలు గారు సంఘముతో చెప్తూ ఉన్నాడు. ఈ 13వ అధ్యాయం మొత్తం కూడా ప్రేమ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ ఎంత గొప్పది అనేది, అన్నిటికన్నా కూడా గొప్పది ఏదంటే ప్రేమ అనే విషయాన్ని ఈయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పూర్ణము వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమైందంట? నిరర్ధకం అయిపోతుంది. అంటే ఏంటి దీని యొక్క తాత్పర్యము, దీని సారాంశము ఏమిటి? పూర్ణముదేంటి, పూర్ణము కానిదేంటి? అంటే ఇప్పుడు సంపూర్ణము ఉన్నది, అసంపూర్ణము ఉంటుంది. అంటే సంపూర్ణం అంటే మనం దేనిని అంటామండి? దేనినంటాం సంపూర్ణం అని? ఉదాహరణకు ఒక పనిని మీకు అప్పగించినప్పుడు అది సరిగా కంప్లీట్ చేయకపోతే, అది ఇన్కంప్లీట్ అయిపోతే అది అసంపూర్ణంగానే ఉండిపోతుంది. అంటే నీకు ఇచ్చిన టాస్క్ ని నువ్వు సరిగా ఫుల్ఫిల్ చేయలేకపోయావు. అలాంటప్పుడు అదేమవుతుందంటే సంపూర్ణము కాదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమైందంట? నిరర్ధకం అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. నువ్వెంత చేసిన ఉపయోగం లేదు సహోదరులారా. కాబట్టి ఇక్కడ పూర్ణమైనది ఏంటి, సంపూర్ణమైనది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే కొలసీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అంటాడు, ప్రతి మనిషి కూడా యెషువ నందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలనేదే ఆయన యొక్క ఉద్దేశము. అంటే ఇప్పుడు మనకి పూర్ణం అనేది దొరికింది. అంతకుముందు చేసినంత కూడా ఏంటి? ఇప్పుడు మనం అంతకుముందు చేసినంత కూడా ఏమైపోయింది? ఇప్పుడు వ్యర్థమైపోయింది. నువ్వు అంత భక్తి చేసినా, అన్ని త్యాగాలు చేసినా, ఏమండి అనేక విధాలుగా నువ్వు ప్రయాసపడినా కానీ ఆ పూర్ణము వచ్చినప్పుడు ఆ పూర్ణము కాని దాన్ని నువ్వు ఎంత చేసినప్పటికీ ఉపయోగము లేకుండా పోయింది సహోదరులారా. అంటే సత్యము బయలుపడినప్పుడు అసత్యం అనేది ఏమవుతుంది? నిరర్ధకము అయిపోతుంది. అరే, ఇంతకాలము నేను చేసింది నిజం కాదా? ఇంతకాలము చేసింది నేను మంచిది కాదా? అరే, ఎంతకాలం నేను ప్రయాసపడ్డాను కాదా? ఇది ఆరాధన కాదా? అరే, ఉపవాసం ఉన్నాను, అరే కడుపు మార్చుకున్నాను, భోజనం చేయకుండా కొన్ని దినాలు ఉండేను, చక్కగా కానుకలు ఇచ్చాను, దశంభాగాలు ఇచ్చాను, అన్నీ చేసేసాను కదా నేను. ఇదే నేను జీవితం అనుకున్నా, అంటే ఇదే భక్తి అనుకున్నా, ఇంతకు మించింది ఇంకా లేదేమో అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఆ పూర్ణమైనది వచ్చిందో నువ్వు చేసిందంతా కూడా ఏమైంది? వ్యర్థమైపోతుంది సహోదరుల. అందుకే ఇంకొక మాట చూడండి అక్కడే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 14వ అధ్యాయము అక్కడ 31వ వచనము నుంచి ఒకసారి చూడండి. అందరూ నేర్చుకున్నట్లను అందరూ హెచ్చరిక పొందినట్లను అది అందరూ ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందరూ నేర్చుకోవాలి. అందరూ కూడా ఏం చేయాలంటే హెచ్చరించబడాలి. తర్వాత ఏం చేయాలి? ప్రవచించాలి, అంటే మాట్లాడాలి.
బోధించాలి. ఇది సంఘములో ఒక విశ్వాసికి చేయవలసినటువంటి ఒక బాధ్యత. అంటే అందరూ నేర్చుకోవాలి. చెప్పే విషయాలు ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇక్కడే వినేసి పోకూడదు. నువ్వు నేర్చుకున్న మాటలు, నువ్వు తెలుసుకున్న మాటలు అనేక మందికి చెప్పేటట్లుగా ఉండాలంటే ముందు వాటి మీద నీకు ఏముండాలి? అవగాహన ఏర్పడాలి. వాటిని అభ్యాసం చేయాలి. ఆ తర్వాత నీవు ఏ మాటలు నేర్చుకున్నావో ఆ నేర్చుకున్నటువంటి మాటలను బట్టి ఎటువంటి హెచ్చరిక చేయబడ్డావో వాటిని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నేను దీనిని బట్టి హెచ్చరించబడ్డాను, కాబట్టి ఈ మాటలు నేను నేర్చుకున్నాను, కాబట్టి నేను కూడా ఇదిగో మాట్లాడగలుగుతున్నాను అనే కోణంలోకి రావాలండి ప్రతి మనిషి కూడా. అందుకే కోరుతున్నాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడు చూడండి అక్కడ. అలా చెప్పుకుంటూ వస్తూ చూడండి, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. ప్రవక్తల ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి. ఇంకొకరి స్వాధీనంలో ఉండవు కదా. అలా చెప్తాడు. అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో ఎలోహిం సమాధానముకు కర్తే గాని అల్లారికి కర్త కాడు. అంటే పరమ తండ్రి వారు దేనికి కర్త, దేనికి క్రియారూపం కలిగిన వాడు అని అంటే సమాధానానికి కర్త తప్ప అల్లరికి కర్త కాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోతుందంటే అల్లరైపోతుంది. ఎవరి నామము? పరమ తండ్రి వారి యొక్క నామము అల్లరైపోతుంది. ఆయన సమాధానం కోరుకుంటున్నాడు. దేని కోరుకుంటున్నాడు? ఆయన సమాధానం కోరుకుంటున్నాడు. అందుకే మనుషులందరితో కూడా శక్యమైనంత వరకు సమాధానంగా కలిగి ఉండండి అని ఆయన బోధిస్తూ ఉన్నాడు. సమాధానం, షలోమ్. షలోమ్ అంటే అర్థం ఏంటి? సమాధానంగా ఉండాలి. అంటే ఆయన దేనికి కర్త, దేనికి క్రియ కలిగి ఉన్నాడు, దేనిని చూపించేవాడుగా ఉన్నాడంటే సమాధాన పరిచయం. సహోదరు, ఈ సమాధానం దొరకాలి, ఈ సమాధానం పొందాలి, ఈ సమాధానం అనుగ్రహింపబడాలి అని అనుకుంటే నువ్వు ఎవరితో సహవాసం ఉండాలి? ఇప్పుడు అల్లరికి సంబంధించిన పనులతో అల్లరితో సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు నీకు సమాధానం దొరుకుతుందా? దొరుకుతుందండి. వాటితో సహవాసం చేస్తే నీకు సమాధానం దొరుకుతుందా? కానీ చెప్తున్నాడు చూడండి, వాక్యం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, ఏబు గ్రంథము ఒక మాట చూడండి, మరొక మాట. ఏబు గ్రంథము 22వ అధ్యాయము చూడండి, 21వ వచనం చూడండి. 21వ వచనం, 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల ఏం కలిగిద్ది? అది ఎవరితో సహవాసం చేయాలి? అది లోకంలో కనపడేది మనకేంటి? అల్లరి. లోక స్నేహం అంటే లోకంతో స్నేహం చేసినప్పుడు, లోకంతో మనం వెళ్ళినప్పుడు, లోకంతో కలిసిపోయినప్పుడు మనం ఏమవుతాం? అల్లరి పాలేదు. అంత మాత్రమే కాదు, నీ తండ్రి అయిన అదోనే వారికి నువ్వు శత్రువు అయిపోతావు. లోకాన్ని స్నేహించిన వారు బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. ఏమంటే లోకాన్ని ఆశించి, లోకాన్ని ప్రేమించి, లోకాన్ని పొందాలనుకుని ప్రమాదంలో పడిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది కనిపిస్తూ ఉన్నారు, ప్రియ సహోదర. కాబట్టి మక్కాబీ కాలంలో ఈ యొక్క లోకాన్ని గాని నిజంగా వారు ప్రేమించిన వారిగా ఉన్నట్లయితే అంత మహిమ అనేది వారికి వచ్చేది కాదు, అంత మహిమను తీసుకొచ్చేవారు కాదు సహోదరులారా. చూడండి, ఇప్పుడు వారిని బట్టి అల్లరి అవలేదు. ఎవరైతే అల్లరి చేశారో మందిరంలోకి వచ్చి, ఎవరైతే మందిరానికి వచ్చి దాన్ని పాడు చేశారో వారందరూ కూడా ఏమైపోయారంటే ఆయన యొక్క ఆ పిల్లల చేతిలో ఓడించబడ్డారు, ప్రియ సహోదరులు. అంటే
ఏ అల్లరైతే మందిరంలోకి వచ్చిందో, ఏ అల్లరి చేష్టాలు చేసి మందిరాన్ని అపవిత్రం చేశారో, మరలా తిరిగి వారు ఆ మందిరముని ప్రతిష్ఠించడానికి పూనుకున్నారు. ఎందుకంటే మందిరం అనేది ఆయన అల్లరికి కర్త కాదు. అంటే మందిరం అనేది ఆ అల్లరి చేసే ప్రదేశము కాదు. అక్కడ దొరికేదేంటి? సమాధానం. అక్కడ దొరికేదేంటి? ఆనందము. అక్కడ దొరికేదేంటి? ఆయన తేజో మహిమ. అక్కడ దొరికేదేంటి? ఆయన ప్రభావము, ఆయన ఆనందము, సంపూర్ణ నిత్య సుఖములు ఆయన మందిరములో కనపడుతూ ఉన్నాయి. అందుకే ఆయన భక్తులందరూ కూడా అంతగా ఆయన మందిరమును ప్రేమించేవారుగా కనపడుతూ ఉన్నారు. అలాగే ఆయనతో సహవాసం చేసిన ప్రజలకు ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుందంట. అందుకే సహోదరుల, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఆయనతో సహవాసం చేయండి. ఇప్పుడు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నావు అనుకోండి, నువ్వు ఆయనలాగా ఏమవుతావు? మారిపోతావు లేదా? ఇప్పుడు చెడ్డవాడితో సహవాసం చేసేవాడు కొన్నాళ్ళు, వాడిది కొంత నీకు అంటుతుంది, వస్తుంది. వాడు ఆలోచన కావచ్చు, వాడు చేసే పనులు కావచ్చు, ఏదో ఒకటి నీకు వచ్చేస్తుంది అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖులతో సహవాసం చేయకుడి అనే మాట ఉంటుంది సామెతల గ్రంథం. మూర్ఖులతో ఏం చేయకూడదంట? సహవాసం చేయకూడదు. ఎందుకంటే కొంతకాలానికి నీవు కూడా ఏమవుతావు? మూర్ఖుల్లా తయారైపోతావు. కాబట్టి సాధ్యమైనంత వరకు నీ తండ్రి అయిన అదోనాయి వారితో సమాధానంగా ఉండటం నేర్చుకో. అంటే సహవాసం చేయటం నేర్చుకో. భక్తులందరూ కూడా ఎవరు సహవాసం కోరుకున్నారంటే ఆయన సహవాసాన్ని కోరుకున్నారు సహోదరుల. అంటే విశ్వాసులు చక్కగా కలిసి ఉన్నప్పుడు, చక్కగా నడుస్తున్నప్పుడు మీకున్న బలము వేరుగా ఉంటుందండి. ఇద్దరు స్త్రీలు కలిసి ప్రార్థించండి, చాలా బలంగా ఉంటుంది. ఇద్దరు స్త్రీలు కలిసి ప్రార్థన చేయండి ఒక సమస్య కోసం, అది చక్కగా నెరవేర్చబడుతుంది, ఆ కార్యం జరుగుతుంది. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మనోహరము, ఎంతో గొప్పది అని దృష్టిలో. కాబట్టి తండ్రి సమాధానికి కర్త మాత్రమే కానీ అల్లరికి కర్త కాడు. దీనిని బట్టి నీవు దేనిని ప్రేమిస్తున్నావు? ఆయన్ని అల్లర పాలు చేసేవాడుగా ఉన్నావా? ఆయన్ని అవమానపరిచేవాడుగా ఉన్నావా? లేదంటే ఆయనతో సహవాసం చేసి ఆయనతో సమాధాన పడేవాడుగా ఉన్నావా? రాత్రికాల సమయంలో సహోదరుల, పూర్ణమది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఏమైందంట? వ్యర్థమైపోతుంది. ఇది 4వ రోజు అండి. ఈ హానుకు పండుగ 4వ రోజు. 4వ రోజులో పరమ తండ్రి వారు ఈ భూమిని, ఈ విశ్వాన్ని అంతటిని కూడా ఆయన సృష్టిస్తూ ఉన్నాడు కదండి, చేస్తున్నాడు కదా. బెరషిత్ అనేటువంటి పాఠంలో మనకి సృష్టి ఆరంభం కనపడుతుంది. ఈ యొక్క బెరా అనేటువంటి మాటతో ప్రారంభం అవుతుంది. ఆ మాట దగ్గర నుంచి ప్రారంభమయ్యి మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు అయిపోయింది. ఇప్పుడు మనం ఎన్నో రోజులకు వచ్చాం అంటే 4వ రోజులకు వచ్చాం. అంటే ఇప్పుడు ఈ మెనోరాలో ఇటువైపు 4 ఉన్నాయి, అటువైపు 4 ఉన్నాయి కదండి. ఇప్పుడు ఒక పక్క ఏమైంది? సంపూర్ణమైంది. ఒక పక్క ఏమైంది? సంపూర్ణమైంది. ఇంకొక పక్క మాత్రమే మిగిలింది అనమాట. అంటే కొంతవరకు వెలుగు అనేది ఎక్కువగా వెదజల్లుతూ ఉన్నది. ఇప్పుడు 4వ రోజు ఆయన చేసిన పని ఏంటి? ఈ 4వ రోజు చేసిన పనికి ఈ హానుకుకి ఒక సంబంధం ఉంది. ఏం చేశాడు 4వ రోజు? ఏం చేశాడు? ఒక హింట్ ఇస్తున్నాను. మానవుడికి కావాల్సినటువంటి మానవుడికి ఉపయోగపడేటువంటి కాలాన్ని నియమించేటువంటి జ్యోతులను నియమించాడు. ఏం చెప్పాడు? జ్యోతులు అంటే ఏంటి? పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. 4వ రోజు పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, వీటిని ఆయన చేశాడు అన్నమాట. అంటే వెలుగు ఎక్కువైపోయింది. అంటే ఈ వెలుగు అనేది ప్రత్యక్షం అవుతుంది. అంటే దాచబడినటువంటి వెలుగు ఏమైంది?
ప్రత్యక్షమవుతుంది, కనపడుతుంది అన్నమాట. చదవండి 4వ రోజు ఏం చేశాడు ఆయన? చదవండి 4వ రోజు. ఎలోహిం చూడండి, పగలని రాత్రిని వేరు చేశాడు సహోదరులారా. ఆకాశ విశాలమందు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాక నీవు ఎలోహిం ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, పగటిని ఏలుటకు గొప్ప జ్యోతిని, రాత్రిని ఏలుటకు నక్షత్రములను చేశాడు. అంటే 3 చేశాడండి, గొప్ప గొప్పవి అన్నమాట. ఈ 3 ద్వారా వచ్చే వెలుగు అనేది ఎంతో గొప్పగా ఉంటుంది కదండి. చూడండి, ఆ పగటిని ఏలటానికి ఏమిచ్చాడు? పెద్ద జ్యోతి, అంటే సూర్యుడు అన్నమాట. మన భాషలో చెప్పాలంటే సూర్యుడు. ఈ సూర్యుడు వెలిగిస్తూ ఉన్నాడు పగలు, రాత్రి చంద్రుడు కూడా వెలుగునిస్తూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రాలు కూడా వెలుగుని అందిస్తూ ఉన్నాయి. అయితే ఈ 2 జ్యోతులు కూడా దేనికి ఆధారం అంటే కాలములను, సమయములను, సూచనలను తెలుపుటకై ఆయన నియమించిన వాడుగా ఉన్నాడు. ఇదిగో ఇది పలానా కాలము, ఇది పలానా సమయము, ఇది రాత్రి, ఇది పగలు అనే జ్ఞాపకం చేయటానికి సహోదరులారా ఈ 2 జ్యోతులు అనేవి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ 4వ రోజు ఈ 2 జ్యోతుల్ని ఆయన నియమిస్తూ ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ కూడా ఆయన సృష్టిస్తూ ఉన్నాడు, కలుగు చేస్తూ ఉన్నాడు. అదే విధముగా 4వ రోజు చూడండి, ఈ యొక్క వెలుగు ప్రకాశించిందంటండి, ఎక్కువగా ప్రకాశించిందంట. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు, ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏ టైము ఆయన రావాలో అనేది తండ్రి నిర్ణయించాడు. ఎప్పుడు? జగత్పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. కాలము పరిపూర్ణం కావాలి, ఆ పరిపూర్ణమైన సమయము ఆల్రెడీ జగత్పునాది వేయబడక మునిపే నిర్ణయించేసాడంటే కాలం పరిపూర్ణమైనది, ఆయన వచ్చే టైం అనేది దగ్గర పడింది, పరిపూర్ణం అయిపోతుంది. ఆ పరిపూర్ణం అయినప్పుడు ఆయన ఏమవుతుందని ప్రజలకి రివీల్ అవుతున్నాడు అనమాట, ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, కనపడుతూ ఉన్నాడు. తండ్రి తన కుమారుని బయలుపరిచాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ప్రత్యక్షత అనేది కలుగుతూ ఉన్నది. ప్రియమైన సహోదరులారా, ఆయన లోకానికి ప్రవేశించినప్పుడు వెలుగు అనేది ఈ లోకానికి వచ్చిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ జ్యోతులని ఆయన సృష్టించాడో ఆ జ్యోతుల యొక్క వెలుగు కలిగి ఈ లోకానికి ప్రత్యక్షమైన వాడు యెషువా మెస్సీవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంత వెలుగుతో నింపబడిన వాడుగా యెషువా కనపడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట చూడండి. 20వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. నరుని ఆత్మ, అది నరుని యొక్క ఆత్మ ఎవరు పెట్టినటువంటి దీపము? అది అంటే నీలో ఉన్న ఆత్మ ఎవరిది? ఇప్పుడు ఆ దీపం ఏమవ్వాలండి? నిత్యము కూడా వెలిగించబడుతూ ఉండాలి. నువ్వే ఎలా ప్రార్థన చేయాలంట? అయ్యా, ఏ దీపం అయితే నాలో పెట్టావో అది నిత్యము వెలిగించబడును గాక అని అన్నావేంటుంది. ఈ రోజున అయ్యా, ఏ దీపం అయితే నాలో పెట్టావో ఆ దీపము ఆర్పు వేయబడకుండా, వెలగకుండా ఉండాలని కాదయ్యా. ఏ దీపం అయితే నాలో పెట్టావో ఆ దీపము ఆర్పకుండా చూడండి అయ్యా, నిత్యము వెలిగించండి అయ్యా, నిత్యము వెలుగుతో నన్ను నడిపించండి అయ్యా అని ఆహ్వానించాలంటండి సహోదరులారా. అంటే దినదినము వెలుగు అనేది పెరుగుతుందా, తరుగుతుందా? ఏమండి?
పెరుగుతూ వస్తుంది అన్నమాట. అలాగే మన విశ్వాస జీవితము కూడా ఆ భక్తి జీవితంలో అలాగా అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వెళ్ళాలి తప్ప మరలా వెనక్కి వెళ్ళేవారుగా ఉండకూడదు. వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. అంటే వెలుగుని మళ్ళా కింద స్థాయికి తీసుకుని వెళ్ళకూడదు. ఇప్పుడు కూడా వెలుగు ముందుకెళ్తుంటే ఎక్కువ వెలుగు ప్రకాశిస్తుంది కానీ తక్కువ వెలుగు మాత్రము రాదనమాట. కాబట్టి నీలోను నాలోను దినాలు గడిచే కొందు, రోజులు గడిచే కొందు, సంవత్సరాలు గడిచే కొందు వెలుగు ఏమవ్వాలి? ఎక్కువ అవ్వాలి తప్ప ఏమవ్వకూడదు, తక్కువ మాత్రము కాకూడదు. అందుకే దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15-16 వచనంలో చెప్తాడు, ఆత్మని ఆర్పుకుడి. నీలో ఉన్న ఆత్మని ఏం చేయకూడదు? నువ్వు ఆర్పుకూడదు. నీలో ఉన్న వెలుగు నిన్ను మన్నించాలి. ప్రియ సహోదరుల, యోహాను భక్తుడు ఆయన కోసం ఎలా ఉన్నాడో తెలుసా? మండుతూ ప్రకాశించే దీపమై ఉన్నాడు. ఆయనలో ఉన్న అదే ఆత్మ, నీలో ఉన్నది కూడా అదే ఆత్మ. కానీ ఆయన మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. కానీ నీవు నేను మాత్రం ఏమై ఉన్నావు? ఆ దీపాన్ని ఆర్పివేసే విధంగా కనపడుతూ ఉన్నావు కదండి. ఆయనేమో ఆయన కోసం మండుతున్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు, దీపంలాగా కనపడుతూ ఉంటే మనమందరం కూడా ఎలా ఉన్నామంటే ప్రకాశించలేని వారుగా ఉన్నాం, మండలేని వారుగా ఉన్నాం, దీపాలు ఆర్పివేసేవారుగా ఉన్నాం. ప్రియ సహోదరుల, యెషయా వారు ఒక చిన్న ఉపమానం చెప్తున్నారు. పరలోక రాజ్యం అంట 10 మంది కన్నికను పోలి ఉన్నది. దివిటీలు పట్టుకొని 10 మందిని దివిటీలు పట్టుకున్న వారితో పోల్చాడు ఆయన. 10 మంది బుద్ధి కన్నికలు. అందులో 5గురేమో బుద్ధి కలిగిన వారు, 5గురేమో బుద్ధి లేని వారు. ఈ బుద్ధి కలిగిన వారిలో ఏముంది? నూనె ఉంది. బుద్ధి కలిగిన వారిలో ఏముంది? నూనె ఉంది. వారి దివిటీల్లో నూనె నింపుకొని ఉన్నారు. వారితో పాటు నూనె కూడా తీసుకుని పోయారు. ఎందుకని? మంచిదని. ఎందుకు? దివిటి అనేది ఆరిపోకూడదు. దివిటి అనేది ఆరిపోకూడదు. ఆరకుండా ఉండడం కోసము వారితో పాటు నూనె తీసుకుని పోయారు. కొంతమంది మనలాంటి బుద్ధి లేని వారు ఏం చేశారంటే 5గురు దివిటీలు అయితే నింపుకున్నారు, నూనె నింపుకున్నారు, అది నడుస్తూ ఉన్నారు పట్టుకొని. మార్గ మధ్యంలో వచ్చేసరికి వారి దివిటీలు ఏమవుతున్నాయి అంటే ఆరిపోతున్నాయి. వారితో పాటు ఏం తీసుకుని వెళ్ళాలా? నూనె తీసుకుని వెళ్ళలేదు. అప్పుడు అంటున్నారు, అయ్యా నూనె తీసుకుని వెళ్ళిన వారు అంటారు, మీ దగ్గర ఉన్న నూనె కొంచెం మాకు ఇస్తావా? మరి మీకు ఇస్తే మా దివిటీలు ఏమవుతాయి? ఆరిపోతాయి. కాబట్టి ఇది మీకు చాలదు, మాకు సరిపోదు. మీరు ఎక్కడున్నారు అలాగే ఉండండి, మేము ఎక్కడ ఉంటామో మేము అక్కడే ఉంటాం. ఇది ఒక సిద్ధపాటును చూపిస్తుంది సహోదరు. సిద్ధపాటు. ఒక విశ్వాసి, ఒక భక్తుడు ఈశ్వరుని ఎదుర్కోవడానికి సిద్ధపడే జీవితాన్ని చూపిస్తుంది. బుద్ధి లేని వారిలాగా మనం ఉండకూడదు. దివిటీలో ఏముండాలి? నూనె ఉండాలి సహోదరు. ఈ నూనె అనేది అనేక విధాలుగా పోల్చారు. నూనెని రాజుని అభిషేకించే విషయంలో నూనె ఉపయోగిస్తూ ఉంటారు. ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటారు. యాజకుని అభిషేకించే విషయంలో ఈ యొక్క ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరైనా ప్రతిష్ఠించే విషయంలో ఈ యొక్క ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరైనా సరే స్వస్థపరచబడాలి అనుకున్నప్పుడు ఆ యొక్క ఆయిల్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అనేక రకాలుగా ఈ ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మందిరాన్ని ప్రతిష్ఠించే విషయంలో, మందిరాన్ని శుభ్రపరిచే విషయంలో కూడా ఆ ఆలివ్ ఆయిల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా ఈ నూనె అనేది దేంతో పోల్చొచ్చు అంటే సహోదరులారా, ఆయన వాక్యంతో పోల్చడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు భక్తులందరూ కూడా, అయ్యా నీ వాక్యము మా పాదాలకు ఏమైంది? దీపము లాగా ఉన్నది. అయ్యా నీ వాక్యమే మమ్మల్ని వెలిగించగలదు, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించగలదు అని వేడుకుంటూ ఉన్నారు. అందుకే యెషయా ఏమన్నారు చూడండి, ఒక మాట చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. సహోదరులారా, ఈ మాట బాగా పరిశీలన చేయవలసిందిగా
కోరుతూ ఉన్నానండి. ఏమని చెప్తున్నాడు? 8వ అధ్యాయము 12వ వచనంలో ఆ చక్కని మాట చెప్తున్నాడు. నేను లోకమునకు ఏంటి? వెలుగును. నేను లోకానికి వెలుగును. ఈ వెలుగు ఎలా చూపించాలి? లోకానికి ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని లోకానికి మనం ఎలా చూపించాలి? ఎలా చూపించాలండి? ఇది ఆలోచించవలసిన విషయం. యెషువా లోకానికి వెలుగై అన్నాడు. నేను లోకానికి వెలుగుని. ఇప్పుడు నేను అనేటువంటి ఆ ఆ పదములో, ఆ ప్రదేశంలో, ఆ స్థానంలో నీ పేరు పెట్టుకో ఒకసారి. నీ పేరు పెట్టుకో. నీ పేరు పెట్టుకొని చదువు ఒకసారి. చదవండి. ఏమండి చదవండి. నేను లోకమునకు వెలుగును అంటే నేను అనేటువంటి ఆ మాట దగ్గర మీ పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టి చదవండి ఇప్పుడు ఒకసారి. చూడండి, ఆ ఎబెనేజర్ లోకానికి వెలుగును. ఏమండి? అంటే ఇప్పుడు నేను లోకానికి ఏమవ్వాలి? వెలుగు అవ్వాలి. అదే తండ్రి ఆశ, అదే తండ్రి ఉద్దేశము. లోకానికి ఆయన ఎలాగ బయలుపరిచాడు యెషువా అంటే వెలుగుగా ప్రత్యక్షపరిచాడు. ఎందుకనంటే తండ్రి యొక్క ఉపదేశాన్ని బయలుపరచుటకు, తండ్రి యొక్క చిత్తాన్ని తెలియచేయటకు ఆయన లోకానికి వెలుగుగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మీరు త్వరలో కానీ ఆ ప్రవక్త గ్రంథాల్లో కానీ మీరు చూస్తే ఆ పరమ తండ్రి వారు వెలుగై ఉన్నారని మాట ఉంటుంది. పరమ తండ్రి వారు చూడండి, ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. 20వ అధ్యాయము కస్యం హల్లెలూయా. ఆ 9:2 ఒకసారి చూడమ్మా. 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. హల్లెలూయా. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నడుచు జనులు అంట దేన్ని చూస్తున్నారంట? వెలుగును చూస్తూ ఉన్నారు. చీకటిలో నడిచే వారందరూ కూడా. ఎవరు ఈ వెలుగుని ఎవరు చూపిస్తున్నారు? అది
చూడండి అక్కడ చెప్తున్నాడు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగును ప్రకాశించును. అంటే మరణ ఛాయ గల దేశం మీద వెలుగుని ప్రకాశింప చేయడానికి వస్తూ ఉన్నాడు. అంటే వెలుగుని ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు, వెలుగుని పంచడానికి వస్తూ ఉన్నాడు, వెలుగుని అందించడానికి వస్తూ ఉన్నాడు ఆయన. అందుకే నేను లోకమునకు వెలుగును అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ వెలుగుని ఎవరైతే వెంబడిస్తారో వారు దేనిని కలిగి ఉంటారు? జీవపు వెలుగుని కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంటే మరణ ఛాయలలో ఉన్న వారికి వెలుగు ఉదయించింది కాబట్టి వారికి జీవపు వెలుగు కలుగుతూ ఉన్నది. ఆ జీవపు వెలుగు నీ దగ్గర ఉండాలి అని అంటే ఆయన ఏం చేయాలి? వెంబడించాలి, ఆయన ఫాలో చేయాలి, ఆయన అనుసరించాలి. ఆయన చెప్పిన మాటల్ని మనము తెలుసుకొని ఆ మాటల ప్రకారంగా నడవడానికి ప్రయత్నము చెయ్యాలి. ఎవడైనా నా మాట విన్నప్పుడు వాడు ఆ దప్పిగొని ఎడల వాడి దాహము తీర్చబడుతుంది. నా మాట విని ఎడల వాడికి సమస్తం కూడా దొరుకుతుంది. అందుకే అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. ఈ రోజున నిజంగా ఆయన స్వరము నువ్వు విని వాడుగా ఉంటే, ఆయన వెలుగుని నువ్వు పొందాలని అనుకున్న వాడుగా ఉంటే ఆయన ఫాలో చేస్తూ ఉంటావు, ఆయన వెంబడిస్తూ ఉంటావు. ప్రియమైన సహోదరులారా, కాబట్టి ఈ రోజు 4వ రోజున ఆయన వెలుగు మన మధ్యకి వచ్చింది, సంపూర్ణముగా వచ్చింది, పరిపూర్ణంగా వచ్చింది, పూర్ణముగా వచ్చింది. ఆ పూర్ణము కానిది ఏమవుతుందంటే నిరర్ధకము అయిపోతుంది. అయ్యా, ఇంతకు ముందు చేసినంత కూడా నీకు మంచిది అయ్యుండొచ్చు, నీ దృష్టికి అది నీకు గొప్పగా అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే పరిపూర్ణం అనేది వచ్చిందో, ఎప్పుడైతే పూర్ణకాలం వచ్చిందో, ఆ పూర్ణకాలం వచ్చినప్పుడే ఆ పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు మనల్ని. హల్లెలూయా. అంతకు ముందు చేసినంత ఏమీ లేదు, అంత శూన్యం. అంతా చేసినా కానీ ఇప్పటి నుంచి చేసేదే గొప్పది సహోదరులారా. ఇక్కడ నుంచి చేసేది అసలైన పోరాటం. ఎవరైతే ఆయన ఆజ్ఞలు ఫాలో చేస్తారో, ఎవరైతే యెషోవాను గురించినటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారో వారితోనే సాతాను ఏం చేస్తాడంటే యుద్ధము చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వెలుగుని మనం ఏం చేయాలంటే స్వీకరించాలి. యెషోవాని మనం కలిగి ఉండాలి. యెషోవాని మనం కలిగి ఉండకపోతే ఆ జీవపు వెలుగు మన దగ్గర ఉండదు. నీలోను నాలోను ఆ జీవపు వెలుగు ఉండాలి అంటే ఆయన మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన ఏం చేస్తున్నాడు, ఏం నేర్పించాడంటే, అందుకే చెప్పాను, ఏం నేర్చుకున్నావో, నేర్చుకున్న వాటిలో ఎలాంటి హెచ్చరికలు చేశాడు నీకు తండ్రి, వాటిని అన్నిటిని కూడా నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ప్రవచిస్తావు, నువ్వు మాట్లాడతావు, నువ్వు బోధిస్తావు, నువ్వు వెలుగుని గురించి మాట్లాడగలవు. నువ్వు నేర్చుకోకుండా ఏ హెచ్చరికలైతే నీకు చెప్తూ ఉన్నాడు, ఏ హెచ్చరికలైతే నీకు చేస్తూ ఉన్నాడు, అవి నువ్వు పట్టించుకోకుండా ఉంటే నువ్వు మాట్లాడలేవు. ఆ యొక్క వెలుగు నీలో ఉండదు, ఆ వెలుగు నువ్వు ప్రకాశించలేదు, ఆ వెలుగుని గురించి నువ్వు మాట్లాడలేవు. చెప్తున్నాడు, ఆయన సమాధానానికి కర్తే గాని అల్లరికి కర్త కాదు. కాబట్టి మనం చేసే ప్రతి క్రియ కూడా అది సమాధానంగా ఉండాలి తప్ప, అది తండ్రి మహింపరిచే విధంగా ఉండాలి తప్ప, అది అల్లరి పాలవకూడదు. అలా చేస్తే సహోదరులారా తండ్రి దృష్టిలో చాలా తప్పిదమవుతుంది. అందుకే చెప్పాడు, ఆయన చిత్తము ఎరుగయుండి అలాగూ చేయని వారికి అనేక దెబ్బలు తగులును. ఆయన చిత్తము ఎరిగి ఉండి కూడా నువ్వు అలా చేయకపోతే ఏమవుతాయంట? మనకి అనేక దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త. చివరిగా ఇంకొక మాట చూడండి, ప్రార్థన చేసుకుందాం సహోదరులారా. చూడండి, ఈ యొక్క కీర్తన గ్రంథము 27వ అధ్యాయము, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి. యావే
నాకు వెలుగును ఉమ్, రక్షణై ఉన్నారు. ఉమ్, నేను ఎవరికి భయపడుదును? ఉమ్, యావే ఉమ్. నా ప్రాణదుర్గము. ఆ, ఎవరికి వెళుదును? అది నా శరీర మాంసము ఉమ్, తింటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, ఆ, నన్ను బాధించు శత్రువులు ఆ, నా మీదకి వచ్చినప్పుడు ఆ. వారు తొట్టిల్లో కూలిరి. చాలమ్మా, చూసారండి. ఎప్పుడైతేనంట ఆయన వారికి వెలుగును రక్షకుడై ఉన్నాడో, ఆయన మీదకు వచ్చినటువంటి శత్రువులందరూ కూడా ఏమైపోయారంట? ఏమైపోయారు? తుత్తులుగా అయిపోయారు. సహోదరులారా, ఇక్కడ జరిగింది కూడా అదే. ఈ మక్కాబీ కాలములో జరిగింది కూడా అదే. వారికి ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు, రక్షణై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శత్రువులు వారి మీదకి వచ్చి బాధించినప్పటికీ కూడా, వారిని చంపినప్పటికి కూడా వారి భయపడలేదండి. అయ్యా నాదా, మమ్మల్ని ఎందుకు మా చెయ్యి విడిచిపెడితివి అని చెప్పేసి వారు అనలేదు. పరిశుద్ధ యుద్ధం చేయటానికి సిద్ధపడ్డారు, యోధులులాగా. అలాగే దేవాలయాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ చదివినటువంటి భాగంలో దేవాలయం శుద్ధి చేయుట అనేటువంటి ఆ భాగంలో యూద అతని సోదరులు శత్రువులను ఓడిపోయారు. చూడు, యూద అతని సోదరులు శత్రువులను ఓడిపోయారు కనుక మనము యెరూషలేమునకు వెళ్ళి దేవాలయం శుద్ధి చేసి దానికి పునఃప్రతిష్ఠ చేయడం అనుకోనిరి. చూసారండి, మరలా పునఃప్రతిష్ఠ చేద్దాము అని అనుకున్నారంట యూద అతని సహోదరులందరూ కూడా కలిసి. కాబట్టి చూడండి, వారు అనుకొని సీమోను కొండకు వెళ్ళేది. వారచ్చటికి చేరుకున్నప్పటికీ దేవాలయము పాడగుట ఉండెను, పీఠము అమంగళమై దేవాలయము ద్వారములు తగలబడి ఉండెను, అడవి ఎందును కొండల మీద వలె దేవాలయము ఆవరణలో గడ్డి ఎదిగి ఉండెను, యాజకుల నివాసము కూలిపోయి ఉండెను. చూసారా, వాళ్ళు వెళ్ళేసరికి అది ఎలాగుందో తెలుసా? ఒక అడవిలాగా మారిపోయింది. ఆ మందిరంలో చెట్లు మలిచాయి, గడ్డి మలిచింది, అంతా కూడా పాడైపోయింది. ప్రియ సహోదరుల, ఇలా ఉన్నటువంటి ఆ మందిరాన్నంట వీరేం చేశారు చూడండి. ఆ దృశ్యమును చూసినప్పుడంట పరితాపంతో బట్టలు చింపుకొని తల మీద దుమ్ము పోసుకొని ఎల్లరూ నేల మీద సాగిలపడి కొంతసేపటికి బోరు నూది సజ్ఞకు తెలియజేయగానే ఎల్లరూ ఎలోహిమికి మొరపెట్టుచు బిగ్గరగా ఏడ్చెరి. చూసారా, ఈ విధమైన పోరాటం చేసండి అంటే మరలా ప్రతిష్ఠించుకోగలిగారు. హల్లెలూయా. చెప్తున్నాడు, ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నారంటే యాహ్వే చూడండి, నాకు వెలుగును రక్షణై ఉన్నాడు అని చెప్పారు కదా మీరు. కాబట్టి మాకు వెలుగు మరలా ప్రసాదించండి, మరలా మీ రక్షణ మాకు చూపించండి, మరలా మా శత్రువుని మీద ఒక విజయాన్ని అనుగ్రహింపచేయండి అని మొరపెడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ విధంగా మొరపెట్టారో సహోదరుల, గొప్ప కార్యము వారి జీవితంలో తండ్రి చేశారు. ఇక్కడ దావీదు ఆ శత్రువుల గురించి ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు అతని మీదకి వచ్చిన శత్రువులందరూ కూడా ఏమైపోయారు? పేరు సహోదరులు. కాబట్టి నీ మీద ఏ శత్రువు వచ్చినా కానీ, నీ మీద ఏ శత్రువు వచ్చినా కానీ, నిన్ను ఏ పరిస్థితుల్లోకి శత్రువు తీసుకుని వెళ్ళినా కానీ సహోదరులారా, నీలో వెలుగు ఉన్నప్పుడు, ఆయన నీకు తోడైనప్పుడు, ఆ రక్షణకర్త నీకు అండగా ఉన్నప్పుడు నీ శత్రువు నీ మీద విజయము పొందలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇది నువ్వు నమ్మాలి ప్రియ సహోదరులారా. ఆయన చేయగలడు అనే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. నా జీవితంలో తప్పనిసరిగా ఇది నాకు చేయగలడు, నాకు విడుదల ఇవ్వగలడు, గొప్ప కార్యము చేయగలడు. అరే, నా పితరుల జీవితంలో చేసిన నా తండ్రి నాకు చేయలేడా? వారి పరిస్థితులు పోల్చుకుంటే, వారి సిచ్యువేషన్ చూస్తే నా సిచ్యువేషన్, నా పరిస్థితి చాలా చిన్నది. వారిలాగా ప్రాణం పోయేంత
ఆ బ్రతుకైతే నాకు రాలేదు. ప్రియ సహోదరులారా, అలాంటి పరిస్థితి నీకు నాకు ఎదురైతే నీ విశ్వాసం ఎంత? నీ విశ్వాసం ఎక్కడ? ప్రియ సహోదరులారా, కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన రక్షణను, నీకు ఇచ్చిన వెలుగు నువ్వు స్వాధీనం చేసుకోవాలి. అది నువ్వు కాపాడుకో. అది నీ బాధ్యత. ఎందుకంటే నీలో వెలుగు లేకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడు. నీ వెలుగుని ఆహ్వానించేవాడు ఒకడు ఉన్నాడు. నీ కిరీటాన్ని తీసుకుని పోయేవాడు ఉన్నాడు. వాడు ఉన్నాడు, జాగ్రత్త. కాబట్టి సహోదరులారా, ఈ 4వ రోజులో ఉన్నటువంటి ఆ గొప్ప వెలుగు నీవు పొందాలని, ఆ వెలుగులో నువ్వు నడవాలని, ఆ వెలుగును నువ్వు కలిగి ఉండాలనేదే ఈ 4వ రోజు యొక్క సందేశం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మనం ఆ గొప్ప వెలుగైనటువంటి యేషువని కలిగి ఉన్నాం. ఇక్కడ చెప్తున్నాడు, యాహవే నాకు వెలుగై ఉన్నాడు అని చెప్తున్నాడు. యేషువ కూడా లోకానికి వెలుగై ఉన్నాడని చెప్తున్నాడు. కానీ యేషువని ఆయన యొక్క వెలుగుతో నింపి ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో త్వర వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. నీలో ఆ త్వర వెలుగు ప్రకాశిస్తూ ఉన్నదా లేదా? దానికి వ్యతిరేకంగా వెళ్తున్నవేమో. కాబట్టి సహోదరులారా, నీవు అల్లరి కర్తకి చేయకూడదు తండ్రిని. అల్లరి పాలు నువ్వు చేయకూడదు, గుర్తుపెట్టుకో. ఈ మక్కాబీలు, యూదా అనేటువంటి వారు తండ్రిని ఏ రోజు కూడా అల్లరి పాలు చేయలేదండి. ఆయనకి ఇంకా మహిమ తెచ్చిన వారుగా ఉన్నారు. ప్రతిష్టను పెంచేది ఆయన్ని, ఆయన ఘనతను పెంచేవారు. కానీ నీవు నేను ఆయన ఘనతను పెంచేవారుగా ఉండాలి, కానీ ఆయన ఘనతను దించేవారుగా మనము ఉండకూడదు. గుర్తుపెట్టుకో. నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మను ఆయనకి సజీవంగా సమర్పించుకున్నట్లయితే ఆయన నిన్ను మహింపరిచేవాడుగా ఉంటాడు, ఘనపరిచేవాడుగా ఉంటాడు, నిన్ను గొప్ప చేసేవాడుగా ఉంటాడు. అతి కృప నీకు తండ్రి అయినా అతనే వారు అనుగ్రహించింది గాక. ప్రార్థన చేద్దాం సహోదరులారా, తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. చక్కని మాటలు మనం వింటూ ఉన్నాం సహోదరులారా. ప్రతిదినం కూడా ఆయన ఆయన మాటల చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన మాటల చేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చివరి దినాల్లో మరి ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉన్నది. లోకంలోనికి గొప్ప వెలుగుస్తూ ఉన్నది. ఆ వెలుగు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉన్నది. కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతున్నది. సహోదరుడా, నీవు ఆయన వెలుగు పొందాలనేదే ఆయన చిత్తమై ఉన్నది. ఆ వెలుగులో నువ్వు నడవాలనేదే ఆయన ఉద్దేశమై ఉన్నది. కనుక సేమ్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హనుక్కు పండుగ మొదటి దినాన మరి ఆ వెలుగును మనం పొందాలని మాట్లాడుకుంటున్నాం. 2వ రోజు మన విశ్వాసాన్ని నిలుపుకోవాలని చెప్తూ ఉన్నాం. 3వ రోజు ధైర్యాన్ని మనం కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాం. 4వ రోజు పరిపూర్ణ విశ్వాసము, అలాగే పరిపూర్ణ వెలుగు నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఆ వెలుగుని నువ్వు కలిగి ఉండాలని ఈ సమయంలో మనం తెలియజేస్తున్నాడు పరమ తండ్రి వారు. సహోదరులారా, మరి లోకానికి వెలుగు ఎవరంటే యేషువ అయి ఉన్నాడు. ఆ వెలుగు నిజంగా నీలో ఉన్నదా? నిజంగా ఆయనను వెంబడించినట్లయితే జీవపు వెలుగును నువ్వు కలిగిన వాడుగా ఉంటావు ప్రియా సహోదరులారా. కాబట్టి ఆయన సమాధానికి కర్త, కానీ అల్లరికి కర్త కాదు. నిన్ను బట్టి ఆ తండ్రికి అవమానం రాకుండా చూసుకోవాలి. నిన్ను బట్టి తండ్రి అల్లరి పాలకుండా చూసుకోవాలి. అదే విధముగా సహోదరులారా, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో, ఎవరైతే ఆయన యొక్క మందిరములో నివాసం చేస్తారో, ఎవరైతే ఆయన మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన మందిరములో ఆయన గురించిన జ్ఞానాన్ని పొందడానికి సిద్ధపడతారో, వారందరికీ కూడా ఆయన ఏమి అనుగ్రహిస్తారంట? సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన మందిరాన్ని ప్రేమించండి. ఎందుకంటే ఆయన మందిరములో గొప్ప శక్తి ఉన్నది. ఆయన మందిరములో బలం ఉన్నది. ఆ మందిరములో పరిపూర్ణ ఆనందం ఉన్నది. ఆ యొక్క మందిరములో మా తేజో మహిమ అనేది ఉన్నది. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన నీతో కలిసి ఉంటాడు, సమాధానిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీకు వెలుగుగా ఉండి, నీకు రక్షకుడుగా ఉండి, నిన్ను విడిపించేవాడుగా ఉంటాడు. ఎవరి చేతుల నుంచి అంటే నీ శత్రువు చేతుల నుంచి. నీ శత్రువు చేతుల నుంచి ఆయన నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. మక్కాబీ కాలములో యూదా అతని సహోదరులు శత్రువులను ఓడించి మందిరాన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి మరలా దాన్ని నూతన పరిచిన వారు ఉండాలి. అట్టి పోరాటం నువ్వు చేయగలవా? అట్టి విశ్వాసం నువ్వు చూపించగలవా? ఇలాంటి పరిస్థితి నీకు ఎదురైతే నువ్వేం చేయగలవు? ఇలాంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళగలిగితే నువ్వు ఎలాగా రాగలవు? నువ్వేం చెప్పగలవు? కాబట్టి సహోదరులారా, నీవు నేను ఒక మంచి పోరాటం చేసి
ఆయన ఇచ్చే గొప్ప రక్షణను మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వెలుగు నీ మీద ఉదయించును గాక. ఆయన వెలుగు నీలో ప్రకాశించును గాక. ఆ వెలుగు నీలో ఉండి ఆ వెలుగులో నువ్వు నడిచేవాడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి, అదోనై, ఎల్షదాయి, యెహోవా తమ పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఆకాశము మహాకాశము అందున సమస్తమును సృష్టించిన మా సృష్టికర్త పరిశుద్ధుడ స్తోత్రాలు. అయ్యా, గడిచిన 3 దినాలు కూడా ఈ యొక్క హనుక పండుగలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన ఆయన. అయ్యా, మక్కాబీగి యొక్క కాలంలో జరిగినటువంటి కొన్ని చరిత్ర ఆధారాల ప్రకారంగా కొన్ని విషయాలు మీరు ధ్యానించటకు నాయన తమరు ఎంతో మాకు బలాన్ని ఇచ్చారు, ఎంతో శక్తిని ఇచ్చారు, ఎంతో కృపనిచ్చారు నాయన. అందరిని బట్టి స్తోత్రాలు. అయ్యా, మొదటి రోజున ఆయన అయ్యా మిమ్మల్ని ఆరాధించే విషయంలో మేము ఆసక్తిని కలిగి ఉండాలని చెప్తూ ఉన్నారు. రెండవ రోజునైనా మా విశ్వాసాన్ని దృఢపరచుకోవాలని చెప్తూ ఉన్నారు. 3వ రోజునైనా మేము ధైర్యంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మా భక్తి మాకు ధైర్యం పుట్టించే విధంగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి నేను దానియేలు అయా మిమ్మల్ని సేవిస్తున్నటువంటి అయా మా తండ్రి నాయన అయా మమ్మల్ని ఈ వేడికి మన అగ్నిగుణం నుంచి రక్షించిన సమర్థుడని వారు సాక్ష్యం కలిగి ఉన్న ప్రకారం మేము కూడా అట్టి సాక్ష్యాన్ని కలిగి ఉండే విశ్వాస జీవితం మాకు దయచేయండి నాయన. ఈ 4వ రోజులు అయా ఈ యొక్క తండ్రి ఆకాశ నక్షత్రములను అయా సూర్యచంద్రులను అయా తమను సృష్టించారని చెప్తున్నారు. అయా నీ వెలుగునని మాకు ప్రత్యక్షమైనటువంటి దినమని మేము తెలుసుకుంటున్నాం నాయన. ఆ వెలుగు ఎవరూ కాదు నాయన. అయా మీరు వెలుగైనటువంటి ఆ వెలుగును నాయన, ఆ వెలుగుని నాయన ఈ లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు నాయన అయ్యా పూర్ణమైనది నన్ను బయలుపరిచినప్పుడు పూర్ణము కానిది వ్యర్థమవుతుందని చెప్తున్నారు నాయన. కాబట్టి నేను ఆ కాలము పరిపూర్ణమైన మీ ప్రియకుమారుని ఈ లోకానికి మాకు అందించారు. ఆయన ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగును అనేక మందికి నాయన అందించేవాడుగా ఉన్నాడని మేము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి నాయన వాలో ఉన్న ఆత్మను మేము ఆర్పకుండా అయ్యా వెలుగుని మేము నిరంతరం కూడా కలిగి ఉంటాం సహాయం తెచ్చండి. ఆ వెలుగు ఏదో కాదు నాయన, మీ వాక్యమై ఉన్నది నాయన. మీ వాక్యమేమో మా పాదాలకు మా జీవితాలకు వెలుగు కాబట్టి ఆ వెలుగును మేము మరిచేవారుగా కాకుండా, ఆ వెలుగును విడిచిపెట్టేవారు కాకుండా, మీ సన్నిధిని మేము మరిచేవారు కాకుండా, మీ సన్నిధిని త్రోసివేసేవారు కాకుండా, మీ సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారు కాకుండా, మీ సన్నిధిని హత్తుకునేవారుగా, మీ సన్నిధిని ప్రేమించేవారుగా, మీ సన్నిధిలో నిలిచేవారుగా, మీ సన్నిధిని కలిగినవారుగా అట్టి కృపను మాకు అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాం. తెలుస్తున్నాను అయ్యా నాయన. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి నాయన, ప్రతి కుటుంబానికి నాయన మీ అయా తండ్రి నాయన మీ వెలుగును ప్రకాశింపచేయండి. ఆ కుటుంబంలో నాయన మీ వెలుగును నింపమని ప్రార్థన చేస్తున్నాం. చీకటిని తొలగింపచేయండి, అంధకారాన్ని తీసివేయండి. అయా తన చీకటి శక్తుల నుంచి నాయన వారిని విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన. అయ్యా నీ బిడ్డలు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, ఆ సహాయాన్ని అయ్యా తన ఈ సమయంలో తీర్చండి నాయన. గొప్ప కార్యములు బిడ్డల జీవితంలో జరిగించండి. ఈ హానుక పండుగ దినములలో అయ్యా ఏ గొప్ప కార్యం చేసినైనా మా పితరుల జీవితంలో గొప్ప కార్యం జరిగించిన ఆయన వారికి నేను గొప్ప అయా నీతిని అనుగ్రహింప చేసి ఉన్నారు. అయా అట్టి కృపను మీ బిడ్డలందరూ కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన చంటి బిడ్డలకి కృపను దయచేయండి, అనాథ పిల్లలకి మీ కృపను దయచేయండి, విధవరాలందరికీ మీ కృపను దయచేయండి, చంటి బిడ్డలకి మీ కృపను దయచేయండి, యవనస్తులకు మీ కృపను దయచేయండి అయా నాయన. అలాగే వృద్ధులకు నీ కృపను దయచేయండి నాయన. పరిశుద్ధుల స్తోత్రాలు. అలాగే ప్రతి ఒక్క అయా కుటుంబాన్ని కూడా బలపరిచిన స్తోత్రాలు. అలాగే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఇజ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ పిల్లలకి మీ కృప, మీ శాంతి, సమాధానం కలుగు చేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఇదిగో నాయన, మరి ఇదిగో తండ్రి అయ్యా మీ మాటలనైనా మేము అనేక మందికి అర్థమనే రీతిలో మేము బోధించకపోయినప్పటికీ కూడా ఆయన అయా తండ్రి నైనా మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానం కొలది, అయా మీరు మాకు ఇచ్చినటువంటి అయా తండ్రి మరి అవకాశం కొలది నాయన మీ మాటలను బట్టి అయా మీ బిడ్డలను బలపరచుటకు నాయన మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా నాయన మేము అయా తండ్రి అనేక విషయాలను బోధించుటకు, అనేక విషయాలను తెలియచేటకు, ఇంకా జ్ఞానయుక్తముగా మాట్లాడటకు నాయన తమ ఆత్మ సహాయాన్ని, తమ పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు నాయన. అయా ఇదిగో నాయన ఈ లోకంలో మేము గనులు కాకపోవచ్చు, ఈ లోకంలో మేము గొప్పవారు కాకపోవచ్చు, ఈ లోకంలో మేము జ్ఞానవంతులు కాకపోవచ్చు, కానీ అయా మీ దృష్టిలో నాయన మమ్మల్ని అలుపులో ఉన్నటువంటి మేము నాయన అయా మమ్మల్ని ఈ స్థితిలో నిలవబెట్టినటువంటి అయా మీ కృపగల నామానికి వేలాది స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన. అయా పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ దయగల హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ కరుణ అనుగ్రహించండి, మీ ప్రేమను అందించండి అయా తండ్రి నాయన. ఇదిగో నాయన మేము లోకంతో సహవాసం చేసేవారు కాకుండా అయా నాయన మరి తండ్రి మీతో సహవాసం చేసేవారుగా, సహవాసం చేసే పిల్లలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాం తండ్రి. స్తోత్రాలు నాయన.
అయ్యా, ఎందుకంటే లోకాన్ని ప్రేమించిన వారు, లోకం స్నేహించిన వారు అనేక మంది నశించిపోయారు. కానీ నాయన, అయ్యా తన్ని మిమ్మల్ని ప్రేమించిన వారు కానీ, మీతో సహవాసం చేసిన వారు కానీ, వారి మీ వెలుగుని కలిగినట్టుగా మేము చూస్తున్నాం తండ్రి. కాబట్టి నాయన, అట్టి కృపను మా అందరూ కూడా దయచేయమని వేడుకుంటున్నాం తన స్తోత్రాలు. అదే విధముగా ఈ యొక్క హానుకు పండుగను జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవజన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. అయా వారి వారి సమాజమును, వారి వారి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసుని బలపరచమని, నూతన పరచమని, శక్తివంతులుగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అయా మరి ఆయా అవసరతల కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి అవసరతను కూడా ఆయన తమ ప్రియ కుమారుని యేసు నామములో తీర్చి మహిమ తెచ్చుకొని వెళ్ళిపోతున్నాం. అలాగే నాయన, మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని, మాకు మంచి ఆరోగ్యములు, శక్తిని, బలములు దయచేయమని. అయ్యా, ఇంకా అనేక మందికి నాయన నీ వెలుగును ప్రకాశింపచేయటకు, నీ వెలుగును అందించటకు నాయన జ్ఞానం కలిగి, వివేకం కలిగి నడుచుటకు సహాయం దయచేయమని, ఈ యొక్క 4వ రోజు యొక్క అయా శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో నాయన, మరి మానవుల సంఘస్థులు కావచ్చు, అయ్యా తని మరి అదే విధముగా నాయన రేపుడి సమాజ బిడ్డలు కావచ్చు, మాదేపుల సమాజ బిడ్డలు కావచ్చు, అయ్యా గంటవరగూడు సమాజ బిడ్డలు కావచ్చు, ఈ యొక్క పాలగూడు యొక్క సమాజ బిడ్డలు కావచ్చు, ఇంకా నాయన మరి గుంటూరు నాయన, అలాగే రాజమండ్రి నాయన, అలాగే ఖమ్మం జిల్లాలో, అలాగే హైదరాబాద్ ప్రాంతాల్లో, అలాగే బెంగళూరు ప్రాంతాల్లో, అలాగే విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాజం కూడా మీరు బలపరచండి తన స్తోత్రాలు. అదే విధముగా నాయన యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ పిల్లలకి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తన స్తోత్రాలు నాయన. అలాగే పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, మీ యొక్క జ్ఞానంతో, మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని, మీ వెలుగులో మమ్మల్ని ప్రకాశింపచేయమని, కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా మీ ఆశీర్వాదం, మీ దీవెన దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నాయన, ఈ యొక్క పాలగూడు యొక్క గ్రామమును, ఆయా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, అయ్యా బలపరచమని, ప్రతి ఒక్క కుటుంబం కూడా మీ వెలుగును ప్రకాశింపచేయమని, అంధకారమైన జీవితాల నుంచి విడిపించిన ఆయన, అయ్యా మీ వెలుగులో నడిపించమని మీ సహాయాన్ని కోరుతున్నాయన. అలాగే పరిశుద్ధతని దేశంలో, రాష్ట్రాల్లో అయా పరిపాలన చేస్తున్న నాయకులందరినీ కూడా మీ కృపల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మంచి పరిపాలన అందించే జ్ఞానమును, వివేకాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని, మహిమాగంత ప్రభావవంతంగా చెల్లించుకుంటూ, అయా మీ యొక్క కొద్ది వినపం నీ సన్నిధికి చేర్చుకోమని, మా ప్రియులు, మా రక్షకులు, మా విమోచకులు, మాకే త్వరగా తిరిగి రాబోతున్న నా జేడి విమోచకుడు, రాజాతి రాజైన యేసు పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశమందున్న మా తండ్రి, తమ నామం పరిశుద్ధపరచబడును గాక, తమ రాజ్యం వచ్చును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి, మరలా ప్రార్థన చేసి శోధనలైతే చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యాహోవా దీవించి ఆశీర్వదించును గాక. యాహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. యాహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకును మీ కుటుంబాలకు శాంతిని, సమాధానము కలుగచేయును గాక. శాంతి, సమాధానము, అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకు యెరూషలేము మీద సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హనుక్కా షలోమ్, హనుక్కా షలోమ్. 4వ రోజు యొక్క హనుక్కా షలోమ్ అండి. ఈ 4 రోజులు ఏ వెలుగైతే వెలిగించబడిందో అంత వెలుగు మీలో నింపబడింది గాక. ఆమేన్. హనుక్కా షలోమ్ బ్రదర్. షలోమ్ అమ్మా, షలోమ్ తల్లి. షలోమ్ అయ్యా. షలోమ్ అమ్మా, దయమ్మ షలోమ్. 4వ రోజు షలోమ్.